టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మిగిలాయి. దాదాపు 10 ఏళ్లు అవుతున్న ఆ ఇళ్లలో గృహప్రవేశాలు జరగలేదు. అక్కడక్కడ కొద్దిమంది టిడ్కో ఇండ్లలో ప్రవేశించినా కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారు. అధిక శాతం లబ్ధిదారులకు టిడ్కో ఇండ్లు సొంతం కాలేదు. ఎదురుచూపులు మాత్రమే మిగిలిపోయాయి. గతంలోని టీడీపీ వైకాపా సర్కారులు లబ్ధి చేకూర్చడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా తమ కళ నెరవేరునా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. టిడ్కో ఇళ్లను సొంతం చేసుకునేందుకు దశాబ్ద కాలంగా ఉవ్విళ్లూరుతున్న లబ్ధిదారులలో అధిక శాతం మందికి భంగపాటే ఎదురయ్యింది. 2014 ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీడీపీ 5 ఏళ్ల కాలాన్ని హారతి కర్పూరంలా కరిగించేసి లబ్ధిదారులకు రిక్తహస్తం చూపిన వైనం తెలిసిందే. 2019లో అధికార పగ్గాలు తీసుకున్న వైసీపీ అయినా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై కరుణ చూపించిందా అంటే అరకొరగా అందజేసి చేతులెత్తేసింది. ఒక విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోనే 60% పైగా లబ్ధిదారులు టిడ్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నది అంచనా. టిడ్కో ఇళ్లకు సంబంధించి అధికారికంగా సమాధానం చెప్పిన నాదుడు జిల్లాలో లేడని చెబితే అతిశయోక్తి కాదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల పరిధిలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నానా హంగామా చేసి చాలా తక్కువ మందికి మాత్రమే లబ్ధి చేకూర్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల దుస్థితి ఏంటంటే వారికి కనీస సమాచారం అందించిన నాదుడు ఏ శాఖలను లేకపోవటమే. టిడ్కో కార్యాలయంలో సమాచారం ఇచ్చిన వారిని కనుకోవటమన్నది పేద లబ్ధిదారులకు తలకు మించిన భారమే. అక్కడ ఎవరైనా పొరపాటున అందుబాటులో ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించమని చెప్పేసి చేతులు దులిపేసుకున్న పరిస్థితే తప్ప వారి ఆవేదన అర్థం చేసుకున్న నాదుడు లేకపోయాడు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వేల మంది లబ్ధిదారులు మౌనంగా రోధిస్తున్నారు. డీడీ తీశారు, డీడీ తీసిన వాళ్ళకి క్యాన్సిల్ చేశారు. ఆ ప్రభుత్వములు వెనకతలు తిరిగిన వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు డీడీ అంటే గవర్నమెంటే కదా, డీడీ ఎందుకు తీస్తారు? వాళ్ళ పేరు మీద పట్టా వచ్చింది, డీడీ వచ్చింది, వాళ్ళకి క్యాన్సిల్ చేసి ఈ వెనకతలు రాజకీయ నాయకులు వెనకతలు తీసుకున్న వాళ్ళకి ఇల్లులు ఇస్తారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇస్తారు. అలాగా మా వార్డులో 3-4 ఇల్లులు ఉన్నాయి. ఎవరంటే అంటే ఇల్లు లేని వాళ్ళకి మటు క్యాన్సిల్ చేసి మున్సిపాలిటీ వాళ్ళేమో హౌసింగ్ బోర్డుకి ఫోన్ చేశారు. హౌసింగ్ బోర్డు ఏమో బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఆ బ్యాంకోడు బాబు నాకు 1,40,000 కట్ అయింది. అయితే వాళ్ళు అన్నారు, బాబు నువ్వు బాధపడుతున్నావు, నెల వచ్చి నువ్వు అకౌంట్ మార్చుకున్నారు. మార్చుకొని అంటే అది ఒక 2-3 మాసాల వరకు మా ఫీల్డ్ ఆఫీసర్ మార్చలే. నేనే ఫోన్ చేసి మేడంకి ఏడ్చుకొని వాట్సాప్ పెట్టాను, మేడం ఇలా నాకు టిక్క ఇల్లు వచ్చింది, నా అకౌంట్ కట్ అయిపోతుంది అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అన్నారు బ్యాంక్ లింక్ అయిపోయింది అన్నారు. బ్యాంక్కి లింక్ అయిపోయింది డబ్బులు. అలాగని నా డబ్బులన్నీ 2,40,000 నాది పోయినట్టు. మరోవైపు బ్యాంకర్లు కూడా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బంతాట ఆడుకుంటున్నట్లు అనేక ఉదంతాలు చెప్పాయి. ఇందుకు మున్సిపల్ సిబ్బంది కూడా ఒక కారణమని బాధిత లబ్ధిదారుల మాటలను బట్టి అవగతమవుతుంది. ఆధార్లో అది తప్పు పడిందని, ఇది తప్పు పడిందని కొన్ని బ్యాంకులు తిప్పించగా ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకుకు నీ పద్దు మారిపోయిందని కొంతమంది బ్యాంకర్లు లబ్ధిదారుల సహనాన్ని పరీక్షించిన పరిస్థితి. బాధిత లబ్ధిదారులు ఇటువంటి దురావస్థలు అనుభవిస్తున్న తరుణంలో తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంలో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. నెలల వ్యవధిలోనే తమ ఇళ్లు తమకు అందజేస్తారని ఆశిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. టిడ్కో ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రగతిని, జరగవలసిన పనులను సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేదల కోసం ఆనాడు చంద్రబాబు టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ఇళ్లను నిర్మిస్తే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేశారని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన పోయి ప్రజల గొడవ వినే పాలన వచ్చిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్ష నాయకులను విమర్శించడం తప్ప పాలనపై దృష్టి పెట్టలేదన్నారు. గత వైసీపీ పాలనలో అమరావతి, పోలవరం, హౌసింగ్ నిర్మాణాలపై దృష్టి పెడితే ప్రజల నుండి వ్యతిరేకత కొంతైనా తగ్గి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 26 కోట్ల రూపాయలు అవసరమని, ఆ నిధులు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందజేస్తామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరో మానస పుత్రిక
టిడ్కో హౌసింగ్ స్కీమ్. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ టిడ్కో హౌసింగ్ ని సుమారు అబౌవ్ 50% వరకు తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 మధ్యన ల్యాండ్ అలాట్ చేయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతోనే ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా అయితే ఒక సొంత ఇంట్లో నివసిస్తారో నిరుపేదలకు కూడా అటువంటి సౌకర్యాలతో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుదాం అనేటువంటి ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు.